ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యముని వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచిన దినములన్నీ గడిచినటువంటి దినమంతా కూడా ఆయన కృప, ఆయన కనికరమున ప్రభు మన మీద ఉంచి, ఆయన వాత్సల్యమున ప్రభు మనకు దూరం చేయక, ఆయన కృపలో మనకు ఒక నూతనమైన దినాన్ని, ఈ దినములను, ఈ క్షణములను ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ప్రభు మన పట్ల చూపిస్తున్న కృప కొరకు, కనికరం, వాత్సల్యత కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచినప్పుడు, అక్కడ భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు దేవుని సంఘమునకు పత్రికను వ్రాస్తూ ఈ విధముగా సంఘముతో మాట్లాడుచున్నాడు. ఏమని వ్రాస్తున్నాడు అనగా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి అని లేఖన భాగంలో మనము చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని సంఘమునకు పత్రికను వ్రాస్తూ అతడు సెలవిస్తున్నటువంటి మాటలు, అతడు చెప్తున్నటువంటి మాటలు ఏంటని మనం చూసినప్పుడు, మీలో ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా ఉండక, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా ఉండక ఎప్పటికప్పుడు ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించండి, ప్రభుని వెంబడించండి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని వెంబడించండి, ప్రభుని సేవించండి అని భక్తుడు మాట్లాడుచున్నట్లుగా మనం లేఖన భాగంలో చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అనేక ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ చివరి దినాల్లో ప్రభు రాకడకు అత్యంత సమీపముగా ఉన్నటువంటి ఈ దినములలో మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఆత్మయందు తీవ్రత గల వారలముగా ప్రభుని మనం సేవించాలట. ఆత్మలో రోషము కలిగినటువంటి వారలముగా, దేవుని కొరకు మనం బ్రతికేటువంటి వారలముగా మనం ఉండాలట. ఆయనను సేవించేటప్పుడు, ఆయనను వెంబడించేటప్పుడు ఆసక్తి విషయంలో మునుపు ఎలాగునైతే రక్షణ పొందిన ఆ తొలి దినాల్లో ఎటువంటి ఆసక్తిని మనము కలిగి ఉన్నామో, ఎటువంటి ప్రేమను దేవుని దగ్గర మనము కలిగి ఉన్నామో, ఆ ప్రేమను చివరి వరకు కాపాడుకుంటూ, ఆ ఆసక్తిని చివరి వరకు మనము కాపాడుకునేటువంటి వారలముగా ఉండాలని బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. అనేక మంది వారి ఆత్మీయ జీవితాల్లో కొన్ని దినాలు దేవుని సన్నిధానంలో మంచి ఆసక్తి కలిగి దేవుని వెంబడించి, కొన్ని దినాల్లో మంచి ఆసక్తి కలిగి దేవుని ప్రేమించి, మంచి ఆసక్తి కలిగి కొన్ని దినాలు దేవుని వెంబడించి, మరికొన్ని దినాలు గడిచిన తర్వాత, కొన్ని క్షణాలు గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆ ఆసక్తి, ఆ దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, మునుపు వారికి దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తి, ఆ ప్రేమ వారిలో తగ్గిపోయేటువంటి అనుభవాన్ని ఈ రోజుల లోకంలో మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథములో కూడా మనము చూస్తాము. దేవుని యొక్క ఆత్మ ఒక సంఘమును గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో మనము చూస్తాము కదా, మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలివేసితివి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతున్నట్లుగా కూడా మనము చూస్తాం. ప్రకటన గ్రంథంలో మనము చూస్తాం. ఎఫెసీ సంఘమును గురించి దేవుని యొక్క ఆత్మ దైవజనునికి బయలుపరిచినటువంటి ఆ మాటలను గురించి మనము చూస్తే, మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలివేశావు అని దేవుడు అంటున్నట్లుగా, దేవుని ఆత్మ సెలవిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ రోజుల్లో అనేక మంది కూడా వారి ఆత్మీయ జీవితాల్లో ఆసక్తిలో వెనకబడిపోతూ, దేవుని ప్రేమించే విషయంలో వెనకబడిపోతూ, దేవుని స్తుతించే విషయంలో వెనకబడిపోతూ, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో, దేవుని సేవిస్తూ దేవుని మార్గంలో నడిచే విషయంలో వెనకబడిపోయేటువంటి వారులుగా కనబడుతున్నారు. ఆసక్తిలో మాంద్యులుగా, దేవుని స్తుతించే విషయంలో వెనకబడుతూ, ప్రార్థన చేసే విషయంలో వెనకబడుతూ, ఇలాగున్న అనేకమైన అనుభవాల్లో మనము ఆత్మలో తీవ్రత లేనటువంటి వారులుగా ఈ రోజుల్లో అనేక మంది కనబడుతున్నారు. మనం కూడా అనేక మార్లు
దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి విషయంలో కావచ్చు, ప్రార్థనకి వెళ్ళేటువంటి విషయంలో కావచ్చు, ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, ఆలస్యముగా నిర్లక్ష్యముగా మనము కొన్ని మాటలు ఉంటూ ఉంటాం. ఇటువంటి కార్యములు ఇక మీదట మనకు ఉండకుండా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము కదా, ఆయన వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది కదా, ఆత్మయందు తీవ్రత గలవార్లముగా మనం ప్రభుని సేవించాలట. ఆత్మలో తీవ్రత గలవార్లముగా ఆయన మనలను బ్రతికించినందుకు, ఆయన మనకు కృప చూపిస్తున్నందుకు, ఆయన మనకు దయనిస్తున్నందుకు, ఇంత ఆయుష్కాలమునిస్తున్నందుకట ఆత్మలో మనం ప్రభుని తీవ్రత గలవార్లముగా మనం ఆయనను సేవించేటువంటి వార్లముగా మనం ఉండాలి. అప్పుడే కృపను మనం పొందుకొనగలుగుతాం, కనికరమును మనం పొందుకొనగలుగుతాం. దేవుని సన్నిధానంలో అత్యధికమైనటువంటి కృపకు మనం పాత్రలముగా ఎంచబడగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యతలను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో దేవుని ప్రేమించే విషయంలో, దేవుని వెంబడించే, దేవుని సేవించే మనం ఏమాత్రమును వెనకబడిపోక ఇంకనూ అంతకంతకు మన వర్ధిల్లుతూ ఆత్మలో తీవ్రత గలవార్లముగా ప్రభుని సేవించే భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, ఆత్మయందు తీవ్రత గల వారలముగా మేము ఉండాలని, ఆ శక్తిలో మేము మాంద్యులముగా ఉండక, ఆ శక్తి మళ్ళీ తగ్గిపోక, విశ్వాసం మళ్ళీ తగ్గిపోక, ప్రార్థన జీవితం మళ్ళీ తగ్గిపోక, పరిశుద్ధత మళ్ళీ తగ్గిపోక, నిన్ను సేవించే విషయంలో, నిన్ను ప్రేమించే విషయంలో మేము వెనకబడిపోకుండా మేము ఉండాలని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. అటు విధముగా మీరు మా కృపను అనుగ్రహించండి. ఆ శక్తిలో ఇంకనూ అధికమైనటువంటి కృపను పొందుకుంటూ, అధికమైనటువంటి దీవెనలను పొందుతూ, నెమ్మదితోనూ నీ సన్నిధానంలో నీ కృపను పొందుకుంటూ, నీ కనికరమును పొందుకుంటూ ఈ లోకంలో నిన్ను సేవించే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అటు సహాయముతో మమ్మల్ని అందరినీ నింపండి. ఈ దినమంతా నీ కృపకు, నీ కనికరమునకు మమ్మల్ని పాత్రలుగా ఎంచి, పరిశుద్ధుడా, ఆత్మయందు తీవ్రత కలిగి నిన్ను సేవిస్తూ నీ నిత్య రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.